తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికి 4,016 రూపాయలు, ఇక వీరికైతే 6,016 రూపాయలు, ఇంకా ఇటువంటి మహిళలకైతే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఏ ముందు చేయాలా అన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కొత్త అప్డేట్స్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏ జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, మొదటిగా ఏ జిల్లాలలో ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను, ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయను అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తుందా చేయదా అన్నది కూడా ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా వచ్చేసి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను మహాలక్ష్మి పథకం కిందనైతే రిలీజ్ చేయనుంది. ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఏ జిల్లాలోనైతే విడుదల చేయనుందో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక అన్ని సరిగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు సమాచారం. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తే అటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు కసరత్తులను అయితే తెలియడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఈ నెల చివరి ఆఖరిలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయకపోతే మనకి ఖచ్చితంగా రాబోతున్నటువంటి నెలలో ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.